పంచభూతాల కలయికతో ఏర్పడిన ఈ ప్రకృతిలో జన్మించిన మనిషి ఆరోగ్యం ఈ ప్రకృతి విధించిన కొన్ని ప్రత్యేక సూత్రాలకు లోబడి ఉంటుంది. ఈ ప్రపంచంలో వచ్చే రోగాలన్నీ ఒకే ఒక్క కారణం వల్ల వస్తాయి అని చెబితే వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ అది నిజం. అది ఎలాగంటే, మనిషి దేహంలో పేరుకుపోయే వ్యర్థ పదార్థాలను ఆ శరీరంలోని ఆరోగ్య వ్యవస్థ తిరస్కరిస్తుంది. ఆ తిరస్కరణ ఫలితమే రోగము అని గుర్తించాలి. మనిషి శరీరం ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు శరీరంలో చేరిన వ్యర్థ పదార్థాలను ఆరోగ్య వ్యవస్థ బయటకు నెట్టివేస్తుంది. అయితే ఒక మనిషి శరీరం రోగగ్రస్తమైనప్పుడు ఆ వ్యవస్థ పనిచేయటం మానివేస్తుంది. ఫలితంగా శరీరంలో వ్యర్థ పదార్థాల పరిమాణం క్రమక్రమంగా పెరిగిపోయి ఆ శరీరంలోని రోగ వ్యవస్థ కొంతకాలానికి నిస్తేజంగా మారిపోతుంది. ఇక శరీరంలో వ్యర్థ పదార్థాలు పెరిగిపోవటానికి గల కారణములలో ముఖ్యమైనవి ఏమిటంటే, తనకు సరిపడని ఆహారం తీసుకోవటం, శరీరాన్ని సక్రమంగా చూసుకోకపోవటం, చెడు అలవాట్లు విపరీతంగా పనిచేయటం, విపరీతంగా అన్ని అనుభవించటం, విపరీతమైన మానసిక ఆందోళనకు గురి కావటం. ఇలాంటి కారణాల వల్ల శరీరంలోని ఆరోగ్య వ్యవస్థ బలహీనపడి శరీరాన్ని రోగాల బారి నుండి రక్షించే శక్తిని కోల్పోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రకృతి వైద్యం ఆ శరీరానికి మళ్లీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. మానవ శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలను తొలగించడం అనే ఏకైక అంశం మీద అన్ని రకాల ప్రకృతి వైద్యాలు తమ దృష్టిని కేంద్రీకరిస్తాయి. జ్వరాలు, జలుబు, వాపులు, చర్మంపై దద్దుర్లు రావటం, అజీర్ణ సమస్యలు లాంటి వాటిని తరుణ వ్యాధులు అంటారు. అనగా ఈ వ్యాధులు తాత్కాలికంగా ఉంటాయి. ఇలాంటి తరుణ వ్యాధుల్ని అల్లోపతి ఔషధాలతో తగ్గించటానికి ప్రయత్నించటం వల్ల ఆ తరుణ వ్యాధులు కాలక్రమంలో గుండె జబ్బులు, మధుమేహం, కీళ్లవాతం, ఆస్తమా, మూత్రపిండ సమస్యలు లాంటి దీర్ఘకాలిక వ్యాధులుగా పరిణామం చెందుతాయి. ఈ విషయాన్ని ఆధునిక అలోపతి వైద్యులు పైకి అంగీకరించకపోయినా ఇది మాత్రం పచ్చ నిజం అని గుర్తించాలి. సహజంగా మనిషి దేహంలోనే ఎలాంటి రోగాన్నైనా తగ్గించగల యంత్రాంగం ఏర్పడి ఉంటుంది. ఆ యంత్రాంగాన్ని శక్తివంతంగా మార్చి రోగాన్ని తగ్గించడమే ప్రకృతి వైద్యం. హోమియోపతి లాంటి ప్రత్యామ్నాయ వైద్య విధానాల యొక్క మూల సూత్రంగా ఉంటుంది. ఆ కారణంగానే ఓ ప్రఖ్యాత పాశ్చాత్య వైద్య పరిశోధకుడు ఇలా అన్నాడు: ఒక రోగికి అల్లోపతి ఔషధాలు ఇచ్చి ఆ రోగిని ఆరోగ్యవంతుడిగా మార్చాలని ప్రయత్నించినప్పుడు ఆ రోగి 2 రకాలుగా కష్టపడాల్సి ఉంటుంది. 1, రోగం బారి నుండి విముక్తి అవటం. 2, ఆ రోగాన్ని తగ్గించిన అల్లోపతి ఔషధ ప్రభావం నుండి బయటపడటం. అల్లోపతి ఔషధాలు మనిషి శరీరానికి అందవలసిన అనేక రకాల పోషక పదార్థాలను నాశనం చేస్తాయి. ప్రకృతి వైద్యంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు కొన్ని సమయాలలో కొద్ది రోజుల పాటు ఉపశమనం ఉండాలని సూచిస్తారు. శరీరంలో చేరిన విష పదార్థాలు ఆ ఉపవాసాల కారణంగా శరీరం బయటికి నెట్టివేయబడతాయి. అలా ఉపవాసం ఉన్న సమయంలో పళ్ల రసాలు తీసుకోవచ్చు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఘన ఆహారం తీసుకోకూడదు. తాజా పళ్ల రసం లాంటి తేలికైన ఆహారం తీసుకోవాలి. మనిషికి ఆకలి వేయటం లేదు అంటే అతని జీర్ణ వ్యవస్థ సరిగా లేదని, అది సరి అయ్యే వరకు అతడు లేదా ఆమె ఆహారం తీసుకోకూడదని వారి యొక్క శారీరక వ్యవస్థ హెచ్చరిస్తున్నట్లు గుర్తించాలి. మళ్ళీ ఆకలి వేసే వరకు ఉపవాసం ఉండి ఆహారం మళ్ళీ ఆకలి వేసినప్పుడే తీసుకోవటం మంచిది అని గుర్తించాలి. ప్రకృతి వైద్య విధానాలలో రోగాన్ని తగ్గించడానికి ప్రయత్నించినప్పుడు ఆ వైద్య విధానాలు శరీరంలో ప్రాణ వ్యవస్థను శక్తివంతం చేస్తాయి. ఫలితంగా శరీరం తనలో ఏర్పడిన రోగాన్ని తగ్గించుకుంటుంది. దాదాపు ప్రపంచంలోని అన్ని మతాలలోనూ ఉపవాసాలు చేయటం అనే విధానం ఉంది. ఉపవాసం చేసిన సమయంలో జీర్ణ వ్యవస్థ అప్పటికే శరీరంలో పోగుపడిన వ్యర్థ పదార్థాలను దహనం చేసి మల రూపంలో బయటకు విసర్జిస్తుంది. అలాంటి సమయంలో నిమ్మరసం, బత్తాయి రసం, కమలాపండు రసం లాంటివి తీసుకోవడం వల్ల శరీరంలో చేరిన విష పదార్థాలు మరింత వేగంగా బయటకు వెళ్ళిపోతాయి. అంతేకాకుండా పళ్ల రసాలలో ఉండే చక్కెర ఉపవాసం ఉన్న వ్యక్తి యొక్క గుండెకు ఎంతో బలాన్ని ఇస్తుంది. ప్రకృతి వైద్యంలో భూమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మానవ శరీరంపై భూమి యొక్క ప్రభావం ఎంతో అధికంగా ఉంటుంది. ముఖ్యంగా రాత్రి సమయాలలో మరింత అధికంగా ఉంటుంది.
కొన్ని రకాల చర్మ వ్యాధులకు లేదా గాయాలకు మట్టితో మలాలంగా వేసినట్లయితే ఆ గాయాలు చాలా తొందరగా మానిపోయే అవకాశాలుంటాయి. ఆధునిక కాలంలో నరాలకు సంబంధించిన సమస్యలు చాలా తీవ్రంగా వస్తున్నాయి. అలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు రాత్రి సమయంలో కటిక నేల మీద పడుకుని నిద్రపోయినట్లయితే ఆ సమస్య చాలా వరకు తగ్గిపోతుందని ఇటీవల కాలంలో శాస్త్రీయంగా రుజువైంది. మనిషికి కావలసిన ప్రాణశక్తి అతడు కాళ్లకు పాదరక్షలు ధరించకుండా నేలపై నడిచినప్పుడు భూమి ద్వారా అందుతుంది. ఆ కారణంగానే యేసుక్రీస్తు తన జీవితాంతము పాదరక్షలు ధరించకుండా నడవటమే కాకుండా తన శిష్యులను కూడా అలాగే నడవమని కోరుకున్నాడు. మనిషికి వచ్చిన కొన్ని రకాల రోగాలను తగ్గించడంలో భూమి ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. ఆ కారణంగానే కొన్ని రకాల ప్రకృతి వైద్యాలలో రోగిని కొన్ని గంటల పాటు మట్టిలో మెడ వరకు పాతిపెట్టడం జరుగుతుంది. ప్రపంచమంతటా ఒకే విధమైన వాతావరణం ఉండదు. ఉత్తర అమెరికా లాంటి ఖండాలలో 4 ఋతువులు మాత్రమే ఉంటాయి. చైనా, మంగోలియా లాంటి కొన్ని ఆసియా దేశాలలో 5 ఋతువులు ఉండగా భారతదేశం, పాకిస్తాన్, శ్రీలంక లాంటి మరికొన్ని ఆసియా దేశాలలో సంవత్సరానికి 6 ఋతువులు ఉంటాయి. వేసవి ఋతువులలో విపరీతమైన వేడి ఉంటుంది. వర్ష ఋతువులలో విపరీతమైన చలి ఉంటుంది. మిగిలిన ఋతువులలో చలి మరియు వేడి కలిసి ఉంటాయి. ఋతువులను బట్టి ప్రకృతిలో మార్పులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ ఋతువులను బట్టి సృష్టి కొనసాగుతూ ఉంటుంది. మనిషితో సహా సమస్త జీవులు పంచభూతాల అంశాలతో ఏర్పడతాయి. అందువలన ప్రతి జీవిలోనూ వేడి, చల్లదనం మరియు వాయువు ఉంటుంది. ఈ మూలకాలలో ఏ ఒక్క మూలకం లేకపోయినా ఆ జీవి చనిపోతుంది. మానవ శరీరం జ్ఞానాగ్ని, దర్శనాగ్ని, కోష్టాగ్ని అనే 3 అగ్నుల చేత రూపొందించబడి ఉంటుంది. మనిషి తీసుకునే ఆహారాన్ని దహనం చేసి జీర్ణమయ్యేలా చేసే ప్రక్రియను కోపాగ్ని నిర్వహిస్తుంది. ఇక మానవులకు వివిధ రకాల అంశాలను చూడగలిగే శక్తిని ఇచ్చే దర్శనాగ్ని మంచి మరియు చెడులకు మధ్య ఉండే తేడాను మనిషికి తెలియజేసేది జ్ఞానాగ్ని. ఈ 3 అగ్నులు మనిషి యొక్క ముఖము, ఉదరం, గుండె అనే 3 భాగాలలో ఉంటాయి. గోధుమను అధికంగా తీసుకోవడం వల్ల అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని అనుభవజ్ఞులైన సాంప్రదాయ వైద్యులు తెలియజేస్తున్నారు. అందువలన గోధుమను మరియు తత్సంబంధ ఉత్పత్తులను అప్పుడప్పుడు తీసుకోవటం మంచిది. మనిషికి వచ్చే వివిధ రోగాలు తగ్గటానికి జంతువుల యొక్క శరీరంలోని వివిధ భాగాలను ఆహారంగా తీసుకోవాల్సి ఉంటుందని కేరళకు చెందిన ఒక సాంప్రదాయ వైద్యుడు తెలియజేశాడు. అది ఎలాగంటే, చర్మ వ్యాధులతో బాధపడేవారు జంతువుల యొక్క మరియు పక్షుల యొక్క చర్మాన్ని ఆహారంగా తీసుకోవాలి. ఉదర సంబంధమైన వ్యాధులతో బాధపడేవారు జంతువుల యొక్క ప్రేగులను ఆరగించాలి. నంపు సక్కువత్వంతో బాధపడేవారు జంతువుల యొక్క వృషణాలను స్వీకరించాలి. కాలేయ సమస్యలతో బాధపడేవారు జంతువుల యొక్క లివర్ను, మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు జంతువుల యొక్క మూత్రపిండాలను ఆహారంగా తీసుకోవాలి. చక్కెర వ్యాధితో ఇబ్బంది పడేవారు జంతువుల యొక్క వృక్వకమును ఆరగించాలి. ఎర్రగా ఉండే దానిమ్మ పండు గింజల్ని తీసుకోవడం వల్ల శరీరంలో ఎర్ర రక్త కణాలు బాగా అభివృద్ధి చెందుతాయి. అందువల్ల ఎనీమియా తగ్గిపోతుంది. గర్భిణీగా ఉన్న స్త్రీ ప్రతిరోజు ఉదయం అల్పాహారం తీసుకునేటప్పుడు 2 అరటి పండ్లు క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే ఆమెకు మగబిడ్డ పుట్టే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ రోజు ఒకే రకమైన ఆహార పదార్థాలను మరియు ఫలాలను తీసుకోకూడదు. అలా తీసుకోవడం వల్ల అనారోగ్యం వచ్చే అవకాశాలుంటాయి. అందువలన వీలున్నంత వరకు తరచుగా ఆహార పదార్థాలను మారుస్తూ ఉండాలి. మంచినీటిని అధికంగా తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా అవుతుంది. శారీరక శక్తి అధికమవుతుంది. జ్ఞాపక శక్తి అభివృద్ధి చెందుతుంది. చాలా మందికి రాత్రి సమయంలోనే గుండెపోటు రావటం జరుగుతుంది. దీనికి కారణం వారు తక్కువగా నీరు తీసుకోవటం వలన రాత్రి సమయంలో శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. అనగా వారిలో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది అన్నమాట. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.